మరికొన్ని అప్డేట్స్ అందుతున్నాయి. నంద్యాల జిల్లాకు సంబంధించి టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ 16 ఓట్లతో ముందంజలో మనకు కనిపిస్తున్నారు. అలాగే తిరువూరుకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లో తిరువూరు టీడీపీ అభ్యర్థి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కొలికపూడి శ్రీనివాసరావు 480 ఓట్ల ఆధిక్యం కనిపిస్తుంది. టీడీపీ అభ్యర్థి పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యం కనిపిస్తుంటే, మరోవైపు ప్రకాశం జిల్లా ఒంగోలు మొదటి రౌండ్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ 2270 ఓట్ల ఆధిక్యంలో మనకు కనిపిస్తున్నారు. ఇక మచిలీపట్నానికి సంబంధించి చూస్తే కూడా మచిలీపట్నంలో కూడా కొల్లు రవీంద్ర టీడీపీ పార్టీకి సంబంధించిన కొల్లు రవీంద్ర ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 1428 ఓట్లతో కొల్లు రవీంద్ర ఆధిక్యంలో కనిపిస్తుంది. తొలి రౌండ్లో ఓట్ల లెక్కింపు కూడా ముగిసే నేపథ్యంలో మరి కాసేపులో దాని అప్డేట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక తిరుపతి మినహా ఎంపీ స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. అంతేకాకుండా తిరుపతి పార్లమెంటు స్థానానికి సంబంధించి ఏదైతే ఉందో మనకు కనిపిస్తుంది. ఇది కాకుండా ఇప్పటిదాకా వెలువడైన అసెంబ్లీకి సంబంధించి చూస్తే మాత్రం టీడీపీ 19 స్థానాల్లోనూ, జనసేన పార్టీ 4 స్థానాల్లో, అలాగే వైసీపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నట్టుగా మనకి అప్డేట్ అందుతోంది. అదే దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు దానికి సంబంధించి చూసినప్పుడు మాత్రం ఎన్డీఏ 276 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుంటే, ఇండి కూటమి కేవలం 180 స్థానాలకే పరిమితమైతే ఇతరులందరూ కలిపి 16 స్థానాల్లోనే ముందంజలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ కొనసాగిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ముందుకెళ్తున్నారు. ఇక ఓవరాల్గా చూస్తే రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఎన్డీఏ కూటమి 7 స్థానాల్లో ముందంజలో ఉంటే కేవలం 1 స్థానంలో మాత్రమే వైసీపీ ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో ముందంజలో ఉంటే బీజేపీ పార్టీ 5 స్థానాల్లోనూ, ఎంఐఎం 1 స్థానంలో లీడ్గా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది.